మన ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతుంది కదా, ఫంక్షన్ జరిగినప్పుడు మన కొడుకు తినలేదనో, మన మనవరాలు తినలేదనో, మనవడు తినలేదనో ఇస్తాలలో అన్నం తీసుకొస్తాం కదా. అన్నం తీసుకొచ్చినప్పుడు ఆ కూర అన్నది అన్నానికి పట్టుకొని ఊరిపోతుంది. ఊరిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అదంతా తీసుకొచ్చి ఒక డబ్బలు వేయాలి. ఓకేనా? డబ్బలు వేసి ఇక పచ్చిమిర్చి, కొంచెం బగారాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఇగో ఇంట్లో వెళ్ళిన ఇక ముక్కలు అన్నీ బయటకు తీసి ఇప్పుడు దీన్ని ఒక్క నిమ్మ చెక్క. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఈ అన్నాన్ని చేసుకునే విధానం గ్యాస్ పెడతాను. గ్యాస్ పెడతాను. ఎందుకంటే అట్లనే ఉంటే ఊరిపోతుంది కదా, మనం తినలేము. ఇక అందులో నూనె గిట్టు ఉన్నది కాబట్టి, బగారా కాబట్టి ఒక పావుడు నూనె పోస్తాను. పావుడు అయినా కొంచెం పోస్తా, సగం. పావున్నర నూనె పోసిన. నూనె పోసినాక మనకు ఇప్పుడు ఏగుతుంది కదా, ఇది మంచిగా నూనె కాలుతుంది కదా. నూనె కాలినాక మనం ఫస్ట్ బగారా పువ్వు వేసుకుందాం. మమ్మీ ఎక్కడది? బగారా పువ్వు వేసుకున్నాం. కొన్ని లవంగాలు, పువ్వు, చెక్క, పుదీనా, మిర్చి, ఉల్లిగడ్డ, ఇవన్నీ మనం మంచిగా కొంచెం గోలాలి. కొంచెం గోలాలి మంచిగా. ఇప్పుడు ఈ అన్నంలో ముక్కలు తీసి చిన్న చిన్న కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఏ పోపు గోలింది ఏం వేసుకున్నాం. ఇది వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. కొంచెం అంటే కొంచెం, ఎందుకంటే ఇది ఉడికిన కూర కదా. ఇప్పుడు ఈ అన్నంలో మనం కొంచెం నిమ్మ చుక్క వండుకున్నాం, సగం. సగం నిమ్మ. అన్నం ఎక్కువ ఉంటే ఒకటి కాయ వండుకోరు. ఇలా కొంచెం కారం వేసుకుందాం. మన కూర లేదు కదా, గ్రేవీ లేదు కాబట్టి ఇందులో కొంచెం కారం, ఒక చిన్న చెంచాడు కారం. ఇక మన కూర లేకుండా ఇంకా ఇదే కలుపుకొని తినచ్చు. ఒక 5 నిమిషాలు. సరే, నువ్వు రా. పొడి వేయించి దంచుకున్న ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కాదు, వేయించింది ధనియాల పొడి. ఓకే అండి, అన్నం రెడీ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం.
ఎంతో రుచికరమైన మనం బయట నుంచి తీసుకొచ్చిన అన్నం రెడీ అయింది. ప్లేట్లలో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం కదా, ఊరిపోయిందని ఇగో ఇట్లా చేసిన ముక్కలన్నీ తీసి బయటకు తీసి మళ్ళీ కోసి ఇలా అన్నీ వేసిన, ఉప్పు కారం అన్నీ. ఓకే, నచ్చితే లైక్ చేయండి, నా లుక్ షేర్ చేయండి.